హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ నేను మాట్లాడుతున్నాను. వెల్కమ్ టు ASKSAI ఎపిసోడ్. ఇది మన ఛానల్లో Q&A సెషన్ అని చెప్పొచ్చు. ఈ 1 వీక్ మొత్తం మీరు నన్ను ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్కి ఈ ఎపిసోడ్లో ఆన్సర్స్ అయితే ఇస్తుంటాను. సో ఈ వీక్ చూసుకుంటే కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. వాటన్నిటి కూడా ఆన్సర్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేయక ముందు మీరు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే #ASKSAI అని చెప్పేసి ఈ వీడియో కింద కమెంట్ చేయవచ్చు. లేకపోతే ఇక్కడ ట్విట్టర్ ఐడి వదిలేస్తాను. సో ట్విట్టర్ నుండి కూడా క్వశ్చన్స్ అయితే వదలవచ్చు. మ్యాక్సిమం క్వశ్చన్స్ నేను ట్విట్టర్ నుండి పిక్ చేస్తాను. సో ఇప్పుడు మనకు 900 ఫాలోవర్స్ దాకా ఉన్నారు ట్విట్టర్లో చూసుకుంటే. సో 1000 చేసేయండి. సో వెంటనే వెళ్ళి ఒకసారి మన ట్విట్టర్ని ఫాలో అవ్వండి. అండ్ క్వశ్చన్స్ కూడా మీరు అక్కడ నుండి అడగవచ్చు. నెక్స్ట్ వీక్ ASKSAI ఎపిసోడ్లో అక్కడ నుండి నేను క్వశ్చన్స్ పిక్ చేసి ఆన్సర్స్ అయితే ఇస్తాను. సో ఈ వీక్లో క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ మనకు BST తెలుగు టెక్ అడుగుతున్నారు. బ్రో, నేను నిన్ను చూసి ఇన్స్పైర్ అయిపోయాను బ్రో. నా ఛానల్లో ఆస్క్ BST అని పెట్టుకుంటాను. మీకు ప్రాబ్లం అయితే పెట్టాను. ప్లీజ్ రిప్లై ఆన్ కమెంట్ బాక్స్ ప్లీజ్. సో ఈ ట్వీట్ చూసుకుంటే ఒక 5-6 టైమ్స్ ట్వీట్ చేశాడు. అందుకే క్వశ్చన్ అయితే నేను పిక్ చేశాను. సో పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఆస్క్ సాయి అని పెట్టుకున్నాను మన ఛానల్కి. సో మీరు ఆస్క్ BST అని మీ ఛానల్లో పెట్టుకోవచ్చు. సో నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే యశ్వంత్ అడుగుతున్నారు. సో ఇది ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు వర్సెస్ తెలుగు టెక్ టూర్స్ వర్సెస్ టెక్ లాజిక్. సో నాకు 3 ఛానల్స్ కూడా ఇష్టమే. సో మన తెలుగులో 3 కూడా మంచి ఛానల్స్ అని చెప్పవచ్చు. సో నాకు ఒకటంటే కష్టం మూడిట్లో. సో 3 ఛానల్స్ కూడా నాకు ఇష్టమే. అండ్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్ మ్యారేజ్. సో అరేంజ్ మ్యారేజ్ నాకు ఇష్టము. సో ఇన్ కేస్ లవ్ చేసినా కూడా అరేంజ్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకు. సో లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అయితే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ల్యాప్టాప్ వర్సెస్ మొబైల్ వై. సో ఈ క్వశ్చన్కి అసలు ఆన్సర్ చెప్పడానికి లేదు. సో ఫుడ్ ఇంపార్టెంటా వాటర్ ఇంపార్టెంట్ అంటే మీరు ఏది చెప్తారు? 2 ఇంపార్టెంటే. సో నాకు డే టు డే యూసేజ్కి ఫోన్ ఇంపార్టెంట్. సో నాకు వీడియో ఎడిటింగ్ దీనికి ల్యాప్టాప్ అండ్ PC ఇంపార్టెంట్. సో కాబట్టి 2 కూడా నాకు ఇంపార్టెంట్. అండ్ తెలుగు మూవీస్ వర్సెస్ ఇంగ్లీష్ మూవీస్ వై. తెలుగు మూవీస్, ఇంగ్లీష్ నేను అంతగా చూడను, నాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. యూట్యూబ్ వర్సెస్ జాబ్. సో జాబ్ మనీ, యూట్యూబ్ సాటిస్ఫాక్షన్. సో కాలేజ్ లైఫ్ వర్సెస్ స్కూల్ లైఫ్. 2 కూడా బాగానే ఉంటాయి. సో స్కూల్ లైఫ్లో కొన్ని విషయాలు నేర్చుకుంటాం అండ్ కాలేజ్ లైఫ్లో కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటాం. కాకపోతే కాలేజ్ లైఫ్లో మాత్రం చాలా విషయాలు అయితే నేర్చుకున్నాను. సో లైఫ్ అనేది ఎలా ఉంటుందో సో నాకు కాలేజ్ బీటెక్లోనే తెలిసింది. కాబట్టి కాలేజ్ లైఫ్ అంటే నాకు కొంచెం ఎక్కువ ఇష్టం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే జయసింహ అడుగుతున్నారు. బ్రో మంచి టీవీ సజెస్ట్ చేయి బ్రో. అండర్ 15,000లో. ఇంచెస్ డజంట్ మ్యాటర్ బట్ స్క్రీన్ క్లారిటీ షుడ్ బి గుడ్. సో 15,000 అండర్లో చూసుకుంటే మీకు 32 ఇంచ్ టీవీ వస్తుంది. VU కానీ MI కానీ 2 బ్రాండ్స్తో మీరు తీసుకోవచ్చు, బాగానే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కుషాల్ అడుగుతున్నారు. హాయ్ అన్న, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. సో రెడ్మీ వర్సెస్ ఆనర్, రెడ్మీ. సామ్సంగ్ వర్సెస్ యాపిల్, సామ్సంగ్. అండ్ LG వర్సెస్ సామ్సంగ్, M సిరీస్ వర్సెస్ W సిరీస్ అంటున్నారు. W సిరీస్ చూసుకుంటే కూడా చాలా బాగున్నాయి. సో రీసెంట్గా వచ్చాయి, మనకు మంచి ప్రైస్లోనే ఉన్నాయి. సో M సిరీస్ కూడా మనకు సామ్సంగ్లో మంచి సిరీస్ అనే చెప్పవచ్చు. సో W సిరీస్ రాని మనకు లాంచ్ సెకండ్కి ఎప్పుడు ఉన్నాయి. లాంచ్ అయ్యాక సో వాటిని నేను రివ్యూ చేశాక చెప్తాను రెండిట్లో ఏవి బెటర్ ఉన్నాయని చెప్పేసి. అండ్ యూట్యూబ్ వర్సెస్ జాబ్ అంటే ఆల్రెడీ చెప్పాను. యూట్యూబ్ సాటిస్ఫాక్షన్, జాబ్ మనీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అజయ్ అడుగుతున్నారు. హాయ్ అన్న, ఐఎమ్ అజయ్ ఫ్రమ్ నూజివీడ్. హాయ్ అజయ్. అన్న, MI Note 7 అండ్ 7Sకి బెస్ట్ Gcam కావాలి, థ్యాంక్ అన్న. సో ఆల్రెడీ నేను రెడ్మీ Note 7 Gcam గురించి ఒక వీడియో చేశాను క్లియర్గా, ఎలా ఇన్స్టాల్ చేయాలి బెస్ట్ Gcam ఫర్ రెడ్మీ Note 7. అండ్ ఇంకా కొన్ని శాంపిల్స్ కూడా చూపించాను. సో ఆ వీడియో నేను మీద ఐకార్డ్స్లో వదిలేస్తాను, ఒకసారి చెక్ చేయండి, మీకు క్లియర్ ఐడియా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నాగేశ్వర్ రావు అడుగుతున్నారు. అన్న, మొబైల్లో ఎక్కువగా గేమ్స్ ప్లే చేయడం వల్ల ప్రాసెసర్ పవర్ తగ్గుతుందా? మై మొబైల్ రెడ్మీ Note 7 Pro. సో గేమ్స్ ఎక్కువ ఆడితే మనకు అంత పెద్ద ఇష్యూస్ ఏం కావు. సో మరీ మీరు పదే గేమ్స్ ఆడితే డేలో ఒక 10 to 12 అవర్స్ కంటిన్యూగా గేమ్స్ ఆడుతుంటే అప్పుడు కొంచెం హీటింగ్ అయ్యి ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ తగ్గడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే మ్యాక్సిమం కేసెస్లో మనం నార్మల్ యూసేజ్లో అండ్ డే టు డే యూసేజ్లో అండ్ మన గేమింగ్లోనైతే అంత ప్రాసెసర్కి ప్రాబ్లం అయ్యే పరిస్థితి అయితే ఏమీ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మధు అడుగుతున్నారు. హాయ్ బ్రో, మీ
బీటెక్ కంప్లీట్ కదా, నెక్స్ట్ ఏంటి యూట్యూబ్ ఆర్ ఎనీ జాబా? మై సజెషన్ యూట్యూబ్ బెటర్ బ్రో, ఎందుకంటే మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ. సో నా వీడియోస్ హెల్ప్ అవుతున్నాయి అంటున్నారు కాబట్టి. సో నాకైతే ఆల్రెడీ జాబ్ వచ్చింది, జూలై 15th జాయినింగ్ అయితే ఉంది. సో ఈ జూలై 15th నుండి నేను డైలీ జాబ్కి అయితే వెళ్ళాలి. అండ్ జాబ్ వచ్చినా కూడా నేను జాబ్ చేసి కూడా యూట్యూబ్ని అయితే వదిలేను. సో యూట్యూబ్లో కూడా వీడియోస్ అయితే వస్తాయి. సో వీక్లీ అట్లీస్ట్ ఒక 3 వీడియోస్ అన్న చేయడానికి అయితే ట్రై చేస్తాను. డైలీ పాసిబుల్ అవ్వకపోయినా కూడా వీక్లీ ఒక 3 to 4 వీడియోస్ అయితే మన ఛానల్లో డెఫినెట్గా వస్తాయి. సో జాబ్ వచ్చినాక కూడా జాబ్ చేస్తూ కూడా నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూనే ఉంటాను. సో దాంట్లో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఎంత కష్టమైనా కూడా డైలీ మన ఛానల్లో కాకపోయినా వీక్లీ ఒక 3-4 వీడియోస్ అన్న వస్తాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బాలు అడుగుతున్నారు, నైస్ బ్రో, ఇప్పుడు కమెంట్స్ తక్కువగా వస్తున్నాయి కాబట్టి రిప్లై ఇస్తున్నావు, ఫ్యూచర్లో ఎక్కువ కమెంట్స్ వస్తే అప్పుడు కమెంట్స్ చూస్తావా బ్రో? అసలు లైక్ ప్రసాద్ అన్న, హఫీజ్ అన్న, నాని అన్న వాళ్ళంతా చాలా బిజీ అయిపోయారు ఇప్పుడు, ప్లీజ్ రిప్లై బ్రో. సో ఇప్పుడు చూసుకున్నా కూడా మన ఛానల్కి చాలా కమెంట్స్ వస్తాయి. ఒక డేకి 200 కమెంట్స్ వరకు అయితే వస్తుంటాయి. సో ఆ 200 కమెంట్స్కి రిప్లై ఇవ్వడం అంటే పాసిబుల్ అయితే అవ్వదు, ఎందుకంటే టైం అంతా దానికి వెళ్ళిపోతుంది. 200 కమెంట్స్కి రిప్లై ఇవ్వాలంటే సో ఒక 3-4 అవర్స్ వరకు వెళ్ళిపోతుంది. సో నాకు డేలో ఉండేదే టైం 3-4 అవర్స్. ఆ టైంలో నేను వీడియో చేయాలి కాబట్టి అన్నిటికీ రిప్లై ఇవ్వడానికి అయితే పాసిబుల్ అవ్వదు. కాకపోతే మీరు పెట్టిన ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ అయితే నేను చూస్తుంటాను. సో ఫ్రీ టైం ఉన్నప్పుడు అలానే నా కమెంట్స్ అన్నిటిని కూడా చూస్తుంటాను. సో ఏదైనా చాలా ఇంపార్టెంట్, చాలా రిపీటెడ్గా అడుగుతుంటే సో దానికైతే డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను. సో కాకపోతే అన్ని కమెంట్స్కి రిప్లై ఇవ్వడం అంటే మాత్రం పాసిబుల్ అయితే అవ్వదు. సో మీరు కూడా అది కొంచెం అర్థం చేసుకోండి. అండ్ ఇంకొకటి, మీరు కమెంట్స్ చూస్తుంటారు కదా, సో ఆ కమెంట్స్లో మీకు ఏమైనా ఆన్సర్ తెలిస్తే మీరు అక్కడ రిప్లై ఇవ్వచ్చు. సో అలా మీ క్వశ్చన్స్కి మన సబ్స్క్రైబర్స్ ఆన్సర్స్ ఇస్తారు. సో మీకు తెలియని వాటికి వేరే వాళ్ళు ఇస్తారు, వేరే వాళ్ళకి తెలియని వాటికి మీరు ఇవ్వండి. సో అలా మన కమ్యూనిటీ అయితే ఇంప్రూవ్ అవుతుంది. సో మన సబ్స్క్రైబర్స్లో ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు ఆన్సర్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సుభాష్ అడుగుతున్నారు, మళ్ళీ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్సే. సో మ్యారేజ్ ఆర్ యూట్యూబ్? సో నాకు అర్థం కాలేదు, మ్యారేజ్ ఆర్ యూట్యూబ్ రెండింటికి ఏం సంబంధం ఉందో నాకైతే అర్థం కావట్లేదు. సో మ్యారేజ్ వేరే, యూట్యూబ్ వేరే. అమెరికా ఆర్ ఇండియా? సో ఇండియా. ఐఫోన్ ఆర్ ఆండ్రాయిడ్? ఐఫోన్. సో 1M ఆర్ 10M సబ్స్క్రైబర్స్? సో ఫస్ట్ 1M, తర్వాత 10M. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సబ్స్క్రైబర్స్ ఆర్ గర్ల్స్? చాలా ఫన్నీగా అడిగారు తను సుభాష్ అయితే క్వశ్చన్స్. సో సబ్స్క్రైబర్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ మనకు వ్యూస్ వస్తాయి, వ్యూస్ వస్తే మనకు కొంచెం ఫేమ్ వస్తుంది. సో మన వల్ల 10 మందికి యూజ్ అవుతాయి మన వీడియోస్, అండ్ మనకు మనీ కూడా వస్తుంది సబ్స్క్రైబర్స్తోనే. సో నాకు సబ్స్క్రైబర్స్ మెయిన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జాక్సన్ అడుగుతున్నారు, బ్రో ఈస్ యువర్ పేరెంట్స్ హ్యాపీ విత్ యువర్ జాబ్ యూట్యూబ్? సో ఎస్, చాలా హ్యాపీ. సో నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా మా రిలేటివ్స్ అందరు కూడా నా వీడియోస్ గురించి మాట్లాడుతుంటారు, బాగా చేస్తున్నావు అని చెప్పేసి. సో అప్పుడు మా పేరెంట్స్ ఫేస్లో చూసుకుంటే ఒక స్మైల్ కనబడుతుంది. సో అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో చాలా హ్యాపీ మా పేరెంట్స్ అయితే నా యూట్యూబ్ గురించి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే టెక్నికల్ విషయం అడుగుతున్నారు, బ్రో 1+60 తీసుకోవచ్చు నౌడేస్? సో తీసుకోవచ్చు, మంచి ఆప్షనే. కాకపోతే నేను కొంచెం వెయిట్ చేయమంటాను, ఎందుకంటే మనకి ఇప్పుడు రెడ్మీ K20 Pro వస్తుంది కదా, సో అది కూడా సేమ్ అదే బడ్జెట్లో వస్తుంది, 25K రేంజ్లో. సో అది మీకు ఇంకా మంచి ఆప్షన్ అవుతుంది. సో మనకు స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉంటుంది, ఇంకా బెటర్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో బెటర్ వెయిట్ చేయండి. సో మీకు 1+లోనే కావాలి, మీకు ఆక్సిజన్ OS మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే 1+60 కూడా తీసుకోవచ్చు, మంచి ఆప్షనే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రోహిత్ అడుగుతున్నారు, వై కాంట్ కంపెనీస్ ప్రొవైడ్ 2 ప్రాసెసర్స్ ఇన్ సేమ్ మొబైల్? సో అంత అవసరం అయితే లేదు మొబైల్కి 2 ప్రాసెసర్స్ పెట్టే అంత, ఎందుకంటే ప్రైస్ కూడా పెరుగుతుంది. సో దానివల్ల మనకు అంత యూజ్ అయితే లేదు. ఒక్క ప్రాసెసర్ పెట్టినా కూడా దాన్ని పవర్ఫుల్ ప్రాసెసర్ పెడితే సరిపోతుంది. సో 2 ప్రాసెసర్స్ పెట్టడం అంత యూజ్ లేదు, ప్లస్ అంత పాసిబుల్ కూడా అవ్వదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మహేష్ అడుగుతున్నారు, బ్రో మంచి పవర్ బ్యాంక్స్ చెప్పు బ్రో 1K రూపీస్లో విత్ 10,000 mAh బ్యాటరీ అదర్ దెన్ రెడ్మీ. సో నేను ఇప్పుడు చాలా పవర్ బ్యాంక్స్ వాడాను, కాకపోతే నాకు అన్నిట్లో రెడ్మీ పవర్ బ్యాంకే బెటర్ అనిపించింది. సో చాలా బాగుంటుంది, మనకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా వస్తుంది. సో మనకు ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అనేది ఎంఐవే పవర్ బ్యాంక్స్ బాగుంటాయి. కాకపోతే మీరు ఎంఐ వద్దంటున్నారు కాబట్టి మనకు సిస్కావి బాగుంటాయి, సిస్కా పవర్ బ్యాంక్స్ అండ్ ఇంకా అంబ్రెన్ పవర్ బ్యాంక్స్. ఈ రెండింటిని కూడా నేను అయితే చూశాను. సో ఈ 2 పవర్ బ్యాంక్స్ కూడా మనకు కొంచెం బాగానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వినయ్ అడుగుతున్నారు, విచ్ ఇస్ ది బెస్ట్ ఫోన్ అండర్ 12K ఇన్ దిస్ మంత్? సో ఇప్పుడు చూసుకుంటే 12,000లో నాకు బెటర్ అనిపించే ఫోన్ అంటే రెడ్మీ నోట్ 7S ఉంది,
అండ్ రియల్మీ 2 Pro కూడా మనకు 12,000 అండర్లోనే వస్తుంది. సో 12,000 అండర్లో రియల్మీ 2 Pro కూడా ఇప్పటికీ మంచి ఫోనే. సో ఈ ఫోన్స్ని అయితే నేను సజెస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే STS టెక్నికల్ ఇన్ తెలుగు అడుగుతున్నారు. అన్న ఐ లైక్ సింగిల్ క్యామ్ ఫోన్స్, ప్లీజ్ టెల్ మీ బెస్ట్ ఫోన్ విత్ సింగిల్ క్యామ్ అండ్ గుడ్ ప్రాసెసర్ మొబైల్. సో సింగిల్ క్యామ్ అంటే మనకు గూగుల్ కెమెరా బాగా ఆప్టిమైజ్ అవుతుంది, గూగుల్ ఫోన్స్, పిక్సెల్ ఫోన్స్. సో పిక్సెల్ ఫోన్స్ తీసుకోండి, మనకు ప్రాసెసర్ బాగుంటుంది అండ్ సింగిల్ కెమెరానే ఉంటుంది అండ్ కెమెరా కూడా ఎక్సలెంట్ ఉంటుంది సింగిల్ కెమెరా ఉన్నా కూడా, కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మీరు పిక్సెల్ సిరీస్లో ఫోన్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మణికుమార్ అడుగుతున్నారు, బ్రో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉన్న మొబైల్కి ట్యాంపర్ గ్లాస్ అప్లై చేసుకుంటే ఫింగర్ ప్రింట్ వర్క్ అవుతుందా? ప్లీజ్ రిప్లై మీ, ఐఎమ్ యూజింగ్ ఒప్పో K1. సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ ఇంకొకటి అల్ట్రాసోనిక్. సో మాక్సిమం మనకి ఇప్పుడు ఉన్న ఫోన్స్ అన్నిట్లో కూడా ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరే ఉంటుంది. సో కొన్ని ఫోన్స్లో మనకు అల్ట్రాసోనిక్ ఉంటుంది. సో సామ్సంగ్ S10 ఇలాంటి ఫోన్స్లో మనకు అల్ట్రాసోనిక్ ఉంటుంది. సో ఆప్టికల్ ఉంటే మనకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు, ఎందుకంటే మనకు లోపల నుండి లైట్ అనేది పాస్ అవుతుంది. సో ట్యాంపర్ గ్లాస్ ఉన్నా కూడా లైట్ రేస్ అనేవి బయటకు వస్తాయి. సో మన ఫింగర్ని అయితే స్కాన్ చేసుకోగలుగుతుంది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటే. అదే మనకు అల్ట్రాసోనిక్ ఉంటే మాత్రం ట్యాంపర్ గ్లాస్ పెట్టినప్పుడు సో మనకు రేస్ అనేవి ట్యాంపర్ గ్లాస్ నుండి బయటకి అయితే పాస్ అవ్వవు, అప్పుడు మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వర్క్ అవ్వదు. సో సామ్సంగ్ S10 ఇలాంటి ఫోన్స్లో అయితే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే అంత పర్ఫెక్ట్గా వర్క్ అవ్వదు. కాకపోతే మనకు అల్ట్రాసోనిక్ కాకుండా ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది కదా, సో వాటన్నిటిలో కూడా మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఉన్న మనకు ఫోన్స్ అన్నిట్లో కూడా మాక్సిమం ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. సో కాబట్టి ట్యాంపర్ గ్లాస్ వేసినా కూడా ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వర్క్ అవుతుంది. అండ్ సో ఓవరాల్గా ఈ వీక్ మొత్తం అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవి. సో మీ క్వశ్చన్స్కి అన్నిటి కూడా ఆన్సర్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఏమైనా క్వశ్చన్స్ మిస్ అయ్యి ఉంటే మళ్ళీ కమెంట్ చేయండి అండ్ ట్విట్టర్లో అడగండి మ్యాక్సిమం. సో వెళ్ళి ఫాలో అవ్వండి, 1000 ఫాలోవర్స్ చేసేయండి. అక్కడ మీరు క్వశ్చన్స్ అడగండి. నెక్స్ట్ వీక్ ASKSAI ఎపిసోడ్లో ఆన్సర్స్ అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.